గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ క్లాస్లో ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రామ్ అండర్ లోడ్ కండిషన్లో ఎలా డ్రా చేయాలనేది నేర్చుకుందాం. లాస్ట్ క్లాస్లో అంటే వీడియో నెంబర్ 10లో మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రామ్ అట్ నో లోడ్ చూసాము. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు లోడ్ది ఎలా డ్రా చేయాలో నేర్చుకుంటాము. అట్ ద సేమ్ టైం ఇది నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్కి ఫేజర్ డయాగ్రామ్ అట్ నో లోడ్ కండిషన్లో ఎలా డ్రా చేయాలో కూడా ఇదే వీడియోలో మనం నేర్చుకుందాం. సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము, ట్రాన్స్ఫార్మర్కి ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనం ట్రాన్స్ఫార్మర్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేయడానికి కావాల్సిన ఈక్వేషన్స్ నోట్ చేయాలనుకున్నాము. సో బిఫోర్ దాట్ ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రామ్ అంటే మనం నేర్చుకునే విషయం, ఇక్కడ ఉన్న అన్ని పారామీటర్స్ అన్నిటిని మనం లైన్స్తో వాటి రిలేషన్స్ని ఫుల్ఫిల్ చేస్తూ వీటిని లైన్స్తో రిప్రజెంట్ చేయడాన్ని మనం ఫేజర్ డయాగ్రామ్ అంటారనుకున్నాం. మనం డ్రా చేయాల్సిన లైన్స్ ప్రైమరీ సైడ్ పారామీటర్స్ అయిన V1, I1, E1 అండ్ సెకండరీ సైడ్ పారామీటర్స్ అయిన E2, I2, V2 అండ్ కోర్ పారామీటర్ అయిన ఫ్లెక్స్ 5. ఈ 7 పారామీటర్స్ని మనం లైన్స్తో రిప్రజెంట్ చేస్తే దాన్నే మనం ఫేజర్ డయాగ్రామ్ అంటాం. సో వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ మనం ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేయడానికి కావాల్సిన ఈక్వేషన్స్ నోట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ సెకండరీ సైడ్ నుంచి వస్తే సెకండరీ సైడ్ ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ E2 లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాము. ఈ ఇండ్యూస్ అనే ఈఎంఎఫ్ లోడ్ దగ్గరికి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్గా ఉండదు, అది రెడ్యూస్ అయ్యి V2కి రెడ్యూస్ అవుతుంది అనుకున్నాం. సో ఇండ్యూస్ అనే ఈఎంఎఫ్ E2 వల్ల ఇక్కడికి వచ్చేసరికి V2 అయిపోయింది. దానికి ఉన్న రీజన్ ఏంటి అనేది కూడా నేను క్లాస్లో స్టడీ చేశాము. E2 అనే వోల్టేజ్ లోడ్ దగ్గరికి వచ్చేసరికి వైండింగ్లో ఉన్న రెసిస్టెన్స్లో కొంత వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది. ఆ డ్రాప్ ఫార్ములా IR అనుకున్నాము. I2R2 అనే డ్రాప్ వైండింగ్ రెసిస్టెన్స్ వల్ల అయిపోతుంది, I2X2 అనే డ్రాప్ వైండింగ్ ఉన్న రియాక్టెన్స్ వల్ల అయిపోతుంది. సో ఫైనల్గా లోడ్కి వచ్చిన వోల్టేజ్ V2. సో E2 ఈజ్ నథింగ్ బట్ ఫైనల్గా వచ్చిన వోల్టేజ్ ప్లస్ ఇక్కడ డ్రాప్ అయిపోతున్న వోల్టేజ్ డ్రాప్ అండ్ ఇక్కడ డ్రాప్ అయిపోతున్న వోల్టేజ్ డ్రాప్ అని ఇది మనం నేర్చుకున్నాం. సో నేను ఎక్స్ట్రాగా చెప్పదలుచుకోలేదు. రీజన్ ఏంటంటే ఇదన్నీ మనం లాస్ట్ క్లాస్లో ఈక్వేషన్స్ గురించి క్లియర్ కట్గా నేర్చుకున్నాం కాబట్టి నేను జస్ట్ ఫాస్ట్గా ఆ ఈక్వేషన్స్ని నోట్ చేస్తున్నాను. సో E2 ఈజ్ ఈక్వల్ టు మనం నోట్ చేసుకుంది V2 ప్లస్ రెసిస్టెన్స్ వైండింగ్ ఉన్న రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాప్ I2R2 ప్లస్ రియాక్టెన్స్లో ఉన్న వోల్టేజ్ డ్రాప్ I2X2. ఇది ఇమాజినరీ కాంపోనెంట్ ఆర్ మనం వెక్టార్ సమ్ చేస్తున్నామని చెప్పడానికి రిప్రజెంటేషన్ J అని చెప్పేసి ఒక ఈఎంఎఫ్ ఈక్వేషన్ E2కి డ్రా చేసుకున్నాము, నోట్ చేసుకున్నాము. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ ప్రైమరీ సైడ్ ఇండ్యూస్ ఇచ్చిన వోల్టేజ్ V1 అండ్ ఇండ్యూస్ అని ఈఎంఎఫ్ E1కి చెప్పడం కోసం మనం ఎలా నోట్ చేసుకున్నాము అంటే V1 ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ I1R1 ప్లస్ I1X1. వెక్టార్ సమ్ చేస్తున్నాను చెప్పడానికి J, ఎందుకంటే ఇది రియాక్టివ్ కాంపోనెంట్ ఇమాజినరీ టర్మ్ కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం J అనే టర్మ్ని మనం యాడ్ చేసుకున్నాము. సో అది కూడా మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. ఇక్కడ V అనే వోల్టేజ్ ఇవ్వడం వల్ల I1 అనే కరెంట్ వెళ్ళింది వైండింగ్లోకి. ఆ I1 కరెంట్ వైండింగ్లోకి వెళ్తే I1 ఇంటూ R1 అనే రెసిస్టెన్స్ డ్రాప్ అయిపోతుంది, I1 ఇంటూ X1 అనే రియాక్టెన్స్ డ్రాప్ అయిపోతుంది. ఈ రెండు పోగా మిగతా వోల్టేజే వైండింగ్లో ఇండ్యూస్ అవ్వడానికి ఉపయోగపడింది, దట్ ఈజ్ E1. సో V1 కావాలి అంటే ఫైనల్గా రీచ్ అయిన వోల్టేజ్ E1 ప్లస్ I1R1 ప్లస్ I1X1. ప్యారల్లో ఉన్న పారామీటర్స్ కౌంట్ అవ్వవు అనే విషయం కూడా నిన్న క్లాస్లో డిస్కస్ చేసాము. సో V1 ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ I1R1 ప్లస్ J I1X1. సో థర్డ్ పాయింట్ కూడా మనం నేర్చుకున్నాము. ప్రైమరీ సైడ్ డ్రా చేస్తున్న టోటల్ కరెంట్ I1 ఇది లోడ్ ఉన్నా లేకపోయినా ఫ్లో ఉన్న కరెంట్ I0 మీద అండ్ లోడ్ వల్ల ప్రైమరీ సైడ్ పడుతున్న ఎక్స్ట్రా బర్డెన్ దట్ ఈస్ I2'. సో I1 అన్నది I0 ప్లస్ I2' అనేది కూడా మనం ఈక్వేషన్ రాసుకున్నాము. అండ్ ఫోర్త్ ఈక్వేషన్ I0 ఈజ్ ఈక్వల్ టు నో లోడ్ కరెంట్ అనేది రెండు రీజన్స్ వల్ల తీసుకుంటుంది, ఒకటి లాస్ కాంపోనెంట్ అండ్ మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ కాబట్టి IC ప్లస్ IM. ఈ ఈక్వేషన్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే మనం లాస్ట్ క్లాస్లో లెసన్ నెంబర్ 10లో క్లియర్ కట్గా ఈ ఈక్వేషన్స్ గురించి నేను ఎలాబరేట్ చేస్తూ చెప్పాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ వీడియోలో నేను దాని గురించి ఇన్ డీటెయిల్గా చెప్పలేదు, ఫాస్ట్గా ఈక్వేషన్ రాయడం జరిగింది. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్
ఐడియల్ ట్రాన్స్ఫార్మర్కి ఫేజర్ డయాగ్రామ్ అండర్ లోడ్ కండిషన్ నేను డ్రా చేస్తున్నాను. సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము, వి ఆల్ ఆర్ కన్జ్యూమర్స్, మనం లోడ్ దగ్గర ఉంటాం కాబట్టి అగైన్ ఈ క్లాస్ని కూడా నేను V2, ఎందుకంటే ఇక్కడ నాకు వోల్టేజ్ నేను చెక్ చేసుకోవచ్చు, సో V2ని రెఫరెన్స్గా తీసుకొని స్టార్ట్ చేస్తాను. సో నేను స్టార్ట్ చేస్తున్నాను నా ఫేజర్ డయాగ్రామ్ని. ఇది నా ట్రాన్స్ఫార్మర్ తాలూకా వోల్టేజ్ V2, సెకండరీ వోల్టేజ్ V2 రిఫరెన్స్. సో V2 అయిపోయింది. లాస్ట్ క్లాస్లో మనం నో లోడ్ కండిషన్ కాబట్టి లోడ్ ఏమీ లేకపోతే కరెంట్ ఉండదు అనుకున్నాం. ఇప్పుడు మనం డ్రా చేస్తున్న ఫేజర్ డయాగ్రామ్ ఎట్ లోడ్, అంటే I2 కరెంట్ ఉంటుంది కదా, లోడ్ ఉంది కాబట్టి, సో I2 కరెంట్ ఉంటుంది. ఇక్కడ I2 కరెంట్ని నేను డ్రా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ టైప్ లోడ్ ఉంది అన్న విషయం మనకు తెలియాలి. సో ఇన్ జనరల్గా ఎలక్ట్రికల్గా ఉన్న ప్రతి లోడ్లో కూడా రెసిస్టివ్ కాంపొనెంట్ ఉంటుంది, ఇండక్టివ్ కాంపొనెంట్ ఉంటుంది. సో రెండు కాంపొనెంట్, అంటే ఇప్పుడు ఒక ఫ్యాన్ ఎజ్యూమ్ చేసుకోండి, ఫ్యాన్ వైండింగ్లో రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ రియాక్టెన్స్ ఉంటుంది. సో అలాంటి లోడ్స్ అన్నిటినీ మనం ఏమంటామంటే RL లోడ్, అంటే రెసిస్టివ్ ఇండక్టివ్ నేచర్స్ రెండు ఉన్న లోడ్స్ కాబట్టి RL లోడ్ అని అంటాం. సో ప్యూర్ ఇండక్టివ్, ప్యూర్ కెపాసిటివ్, ప్యూర్ రెసిస్టివ్ లోడ్స్ అనేవి చాలా వరకు రేర్ కేసెస్లో ఉంటాయి. మ్యాక్సిమం అన్నది కాంబినేషన్, మ్యాక్సిమం ఉన్న లోడ్ కూడా RL టైప్ లోడ్ ఉంటుంది, అంటే రెసిస్టివ్ నేచర్ అండ్ ఇండక్టివ్ నేచర్ రెండూ ఉండే టైప్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి. సో లాస్ట్ క్లాస్లో నేను చూపించాను, ఒకవేళ రెసిస్టివ్ లోడ్ అయితే కరెంట్ అన్నది వోల్టేజ్కి ఇన్ ఫేజ్లో ఉంటుంది, అంటే అదే లైన్లో డ్రా చేయాలని. ఒకవేళ ఇండక్టివ్ నేచర్ లోడ్ అయి ఉంటే కరెంట్ అనేది వోల్టేజ్కి 90 degrees లాగింగ్, అంటే కరెంట్ అనేది వోల్టేజ్కి 90 degrees తర్వాత ఉంటుంది, ఇలా ఉంటుంది అనుకున్నాం. ఇది ఇండక్టివ్ నేచర్ ఉంటే, ఇది రెసిస్టివ్ నేచర్ ఉంటే. కానీ ఇప్పుడు నా లోడ్లో రెసిస్టివ్ నేచర్, ఇండక్టివ్ నేచర్ రెండూ ఉన్నాయి కాబట్టి ఇలా కూడా కాదు, ఇలా కాదు, ఇన్ బిట్వీన్ సమ్ యాంగిల్తో ఉంటుంది. ఇది I2. సో లోడ్కున్న వోల్టేజ్ V2కి లోడ్లో ఫ్లో అవుతున్న కరెంట్కి మధ్య ఉన్న యాంగిల్ని లోడ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ cos ∅2. ∅2ని ఏమంటాం? పవర్ ఫ్యాక్టర్ యాంగిల్. ఆల్వేస్ వోల్టేజ్కి కరెంట్కి మధ్య ఉన్న యాంగిల్ని మనం పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటాము. సో నేను ఇక్కడ ఇన్ఫేజ్లో డ్రా చేయలేదు, 90 degreesలో డ్రా చేయలేదు. దానికి ఉన్న రీజన్ ఇప్పుడే చెప్పాను. రెసిస్టివ్ అయితే ఇన్ఫేజ్లో డ్రా చేయాలి, ఇండక్టివ్ అయితే 90 degreesలో డ్రా చేయాలి. సో లోడ్లో రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ బిట్వీన్ ఏది ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని ఇన్ బిట్వీన్ సమ్ యాంగిల్తో నేను I2 కరెంట్ని డ్రా చేశాను. సో దీంతో I2 కూడా అయిపోయింది. నెక్స్ట్ టర్న్ E2. సో E2కి డ్రా చేయాలంటే E2కి మనకి ఏమైనా ఫార్ములా ఉందా? ఎస్, ఫార్ములా నెంబర్ 1. E2కి ఫార్ములా ఏంటి? V2 ప్లస్, సో V2 దగ్గర రెడీగా ఉంది, I2R2. R అంటే రెసిస్టెన్స్. ఇంతకీ ఇప్పుడు నేను డ్రా చేస్తున్న ఫేజర్ డయాగ్రామ్ ఐడియల్ ట్రాన్స్ఫార్మరా, ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మరా? ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే రెసిస్టెన్స్ ఉంటుందా? ఉండదు, 0. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే రియాక్టెన్స్ ఉంటుందా? ఉండదు, 0. సో ఇది రెసిస్టెన్స్ లేదు, రియాక్టెన్స్ లేదు కాబట్టి ఈ టర్మ్ 0, ఈ టర్మ్ 0. ఇట్ మీన్స్ E2 ఈజ్ ఈక్వల్ టు ఏమైనట్టు? V2. సో ఆల్రెడీ నేను V2 డ్రా చేశాను, అదే E2 కూడా. సో మూడో లైన్ కూడా డ్రా చేసడం అయిపోయింది. మనం ఫేజర్ డయాగ్రామ్లో డ్రా చేద్దాం అనుకుంటున్న 7 లైన్స్లో ఆల్రెడీ 3 లైన్స్ కంప్లీట్ అయిపోయి. సో నెక్స్ట్ లైన్ ఫ్లెక్స్. సో లాస్ట్ క్లాస్లో చూసాము, ఫ్లెక్స్కి వోల్టేజ్ ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్కి యాంగిల్ ఎంత ఉంటుంది అనుకున్నాము? ఆల్వేస్ 90 degrees ఉంటుంది అనుకున్నాము. ఫ్లెక్స్ వచ్చిన తర్వాత ఈఎంఎఫ్ వచ్చిందా? ఈఎంఎఫ్ వచ్చిన తర్వాత ఫ్లెక్స్ వచ్చిందా? ఇక్కడ మీరు చూస్తే ఇచ్చిన వోల్టేజ్ వల్ల కరెంట్ వెళ్ళింది, కరెంట్ వల్ల ఫ్లెక్స్ వచ్చింది, ఫ్లెక్స్ కట్ చేస్తే ఈఎంఎఫ్ వచ్చింది, అంటే ముందు ఫ్లెక్స్ ఉంది. సో వోల్టేజ్ కన్నా ముందర అంటే లీడింగ్, సో పైకి డ్రా చేయాలి. ఇది ఫ్లెక్స్ 5. సో ఫ్లెక్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ టర్మ్ ఏంటండి? ఈఎంఎఫ్ E1. సో E1 డ్రా చేయడానికి మనకి ఏదైనా ఆప్షన్ ఉందా? ఫార్ములా కానీ ఏమైనా ఉందా? ఎస్, మనం E1ని డ్రా చేయాలి అంటే మనకు తెలుసు E2 ఇండ్యూస్ అయిన విధంగానే E1 కూడా ఫ్లెక్స్ని కట్ చేస్తే ఇండ్యూస్ అయింది. సో E2 ఎలాగైతే ఫ్లెక్స్కి 90 degreesలో ఉందో E1 కూడా అదే విధంగా ఫ్లెక్స్కి 90 degreesలోనే ఉంటుంది. సో ఫ్లెక్సే ముందు, E1 E2 తర్వాత కాబట్టి E2ని ఎలా డ్రా చేశానో అదే లైన్లో E1ని కూడా డ్రా చేయాలి.
ఈ లైన్ తాలూకా లెంత్ అన్నది ఇక్కడ నేను చూస్తే దగ్గర పెట్టాను, అంటే E2 ఎక్కువగా ఉంది E1తో పోలిస్తే. ఇట్ మీన్స్ అది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అన్నట్టుగా నేను అజ్యూమ్ చేసుకున్నాను. అదే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అయితే E2 ఇక్కడ ఉంటే E1 ఇంకా పెద్దగా డ్రా చేయాలి. సో దానికి ఉన్న యారో ఎక్కడ పెట్టాను అన్నది కూడా ఇంపార్టెంట్. సో దాంతో E1 లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో 5 లైన్స్ కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ 2 లైన్స్ డ్రా చేస్తే చాలు, నా ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ టర్మ్ ఏంటి? కరెంట్ I1. సో కరెంట్ I1 డ్రా చేయడానికి నా దగ్గర ఏమైనా ఫార్ములా ఉందా? ఎస్, I1 ఈజ్ ఈక్వల్ టు I0 ప్లస్ I2 డాష్. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం జాగ్రత్తగా చూడాలి. సో ఫస్ట్ I1 రావాలి అంటే నేను I0ని డ్రా చేయాలి, I2 డాష్ని డ్రా చేయాలి. సో ముందు I2 డాష్ డ్రా చేస్తాను. I2 డాష్ అంటే ఏంటి? I2 అనే కరెంటు లోడ్లో వెళ్ళడం వల్ల ఈ కరెంట్ని ఫుల్ఫిల్ చేయడం కోసం, సప్లై చేయడం కోసం ప్రైమరీ సైడ్ పడుతున్న ఎక్స్ట్రా బర్డెన్. సో ప్రైమరీ సైడ్ ఇక్కడ I2 కరెంట్ ఉండాలంటే దానివల్ల ఎక్స్ట్రాగా ప్రైమరీలో ఎంత కరెంట్ వెళ్తుంది? I2 డాష్. సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ టర్మ్ పిక్చర్లోకి వస్తుంది. ట్రాన్స్ఫార్మర్కి ఇంకొక పేరు ఏంటి అంటే ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అని కూడా అంటాము. ట్రాన్స్ఫార్మర్కి మరో పేరు ఏంటండి? ఫేజ్ షిఫ్టింగ్ డివైస్. అంటే ఇన్పుట్లో ఇచ్చిన సప్లై ఏదైతే ఉందో అవుట్పుట్లో వచ్చిన సప్లై 180 డిగ్రీస్లో ఉంటుంది, అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటుంది. సో జస్ట్ లైక్ ఏ మిర్రర్ ఇమేజ్, మనం మిర్రర్ ముందు నించుని రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే అక్కడ ఏ హ్యాండ్ లిఫ్ట్ చేసినట్టు ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేసినట్టు కనిపిస్తుంది. అలాగే నా ట్రాన్స్ఫార్మర్ కూడా ఇక్కడ ఇస్తున్న సప్లై ఏదైతే ఉందో అవుట్పుట్కి వచ్చేసరికి 180 డిగ్రీస్లో ఉంటుంది. అందుకని దాన్ని ఏమంటారు? ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అంటాము. సో ఈ నేమ్ ప్రకారం మనం చెప్పచ్చు I2 కరెంట్కి I2 డాష్ కరెంట్కి ఎన్ని డిగ్రీస్లో ఉంటుంది? 180 డిగ్రీస్లో ఉంటుంది. సో 180 డిగ్రీస్ అంటే ఇన్ ఫేజ్ అపోజిషన్. సో ఇది I2 అనుకుంటే ఎగ్జాక్ట్ దానికి 180 డిగ్రీస్ అంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఒక లైన్ డ్రా చేస్తే ఇదే I2 డాష్. సో ఎందుకని I2కి I2 డాష్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చింది? అకార్డింగ్ టు ట్రాన్స్ఫార్మర్ నేమ్. ట్రాన్స్ఫార్మర్ మనం ఏమంటాము? ఫేజ్ షిఫ్టింగ్ డివైస్. కాబట్టి ఇది I2 అయితే దానికి ఆపోజిట్లో I2 డాష్ ఉంటుంది. సో I2 డాష్ అసలు ఎందుకు డ్రా చేశాను? I1కి ఫార్ములా I0 ప్లస్ I2 డాష్. సో అందులో I2 డాష్ వచ్చింది, ఇంకేమొస్తే నాకు I1 వస్తుంది? I0. సో I0కి ఫార్ములా ఏంటి? IC ప్లస్ IM. IC అంటే లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. బట్ నా ట్రాన్స్ఫార్మర్ ఏంటి? ఐడియలా ప్రాక్టికలా? ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి IC లాస్ కాంపోనెంట్ కరెంట్ ఉంటుందా? ఉండదు, 0. సో I0 అంటే ఏమైనట్టు? కేవలం IM. సో IM అంటే మ్యాగ్నటైజింగ్ కరెంట్, ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం కావాల్సిన కరెంట్ అని అర్థం. సో ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం కావాల్సిన కరెంట్ ఫ్లెక్స్కి ఇన్ఫేజ్లో ఉంటుంది. ఇదే ఫ్లెక్స్ కదా, దానికి ఇన్ఫేజ్లో IM ఉంటుంది. ఇది IM. సో IM ఈజ్ నథింగ్ బట్ IC 0 కాబట్టి IM ఈజ్ నథింగ్ బట్ ఏంటి? I0. సో నాకు I0 వచ్చేసింది, I2 డాష్ వచ్చేసింది. సో I0 I2 డాష్ వచ్చేసాయి కాబట్టి రెండింటిని సమ్ చేస్తే నాకు ఏమొస్తుంది? I1 వస్తుంది. సో ఇప్పుడు నేను I0ని I2 డాష్ని ఏం సమ్ చేయాలి? డైరెక్ట్గానా వెక్టార్ సమ్నా? వెక్టార్ సమ్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే వెక్టార్ సమ్ అంటే మొదటి లైన్. ఇప్పుడు నేను ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది O అంటాను, ఇది A అనుకుంటే, ఇది O ఇది B అనుకుంటే, OA OB అంటే I0 I2 డాష్ని వెక్టార్ సమ్ చేయాలి అంటే I0 ఎంత లెంత్ అయితే ఉందో అదే లెంత్తో ఇది స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గానే దేనికి యాడ్ చేయాలి? I0ని I2 డాష్. కాబట్టి I2 డాష్ ఎండ్ అయిన దగ్గర నుంచి సేమ్ I0 లెంత్తో సేమ్ I0కి ప్యారల్గా ఒక లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ రెండో దేనికి? I2 డాష్కి I0 యాడ్ చేయాలి. సో I2 డాష్కి I0 యాడ్ చేస్తా. అదేవిధంగా I0కి I2 డాష్ ఎంత యాంగిల్తో ఉందో, ఎంత లెంత్తో ఉందో అదే లెంత్తో అదే యాంగిల్తో ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో ఈ రెండు ఒక దగ్గర టచ్ అయినాయి కదా, ఆరిజిన్ నుంచి ఈ టచ్ అయిన పాయింట్కి ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్నే మనం ఏమంటాము? I0 ప్లస్ I2 డాష్. I0 ప్లస్ I2 డాష్ అంటే ఏంటి? I1. సో నాకు అలా I1 కూడా వచ్చేసింది. ఇంకా మిగిలింది ఏంటి? V1. సో V1ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో V1కి మనకి ఏమైనా ఫార్ములా ఉందా? ఎస్, E1 ప్లస్ I1 R1 ప్లస్ I1 X1 అని ఫార్ములా ఉంది. సో మనకి ఇది ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి R1 వాల్యూ ఎంత? 0. X1 వాల్యూ ఎంత? 0. సో V1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? E1. సో V1 ఈజ్ ఈక్వల్ టు E1 అంటే ఇది E1 కదా, అంటే ఇక్కడే V1 కూడా మెన్షన్ చేస్తామా? దానికి ఆన్సర్ నో.
రీజన్ ఏంటి అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కి మనం అనుకున్నాం ఆల్రెడీ ఒక నేమ్. ఏంటా నేము? ఫేజ్ షిఫ్టింగ్ డివైస్. సో ఇచ్చిన దానికి వచ్చేది ఆపోజిట్లో 180 డిగ్రీస్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ V2 E2 వచ్చాయి అంటే వీటికి 180 డిగ్రీస్లో అంటే ఇలా V1 ఉంటుంది. సో దీని వాల్యూ ఆర్ లెంత్ సేమ్ ఈవెన్ ఎంత ఉంటే అంతే ఉండుండొచ్చు. కాకపోతే దీన్ని ఇదే డైరెక్షన్లో పెట్టాను అంటే దాని అర్థం ఏం కనిపిస్తుంది అంటే ఇచ్చినట్టుగానే అవుట్పుట్ వచ్చినట్టుగా. అండ్ రెండో విషయం, వోల్టేజ్ ఇవ్వడానికన్నా ముందే ఫ్లెక్స్ ఉంది అనేటట్టుగా కనిపిస్తుంది. కానీ ఇన్ జనరల్గా ఇచ్చిన వోల్టేజ్ తర్వాత కదా ఫ్లెక్స్ వస్తుంది. అందుకనే అది కూడా ప్రూవ్ చేయడం కోసం V1కి 90 డిగ్రీస్లో ఫ్లెక్స్, అంటే V1 ఇచ్చిన తర్వాత ఫ్లెక్స్ వచ్చింది. ఫ్లెక్స్ కట్ చేయడం వల్ల E1 వచ్చింది. ఫ్లెక్స్కి 90 డిగ్రీస్ తర్వాత ఈఎంఎఫ్స్ వచ్చింది అన్నది ప్రూవ్ చేయడం కోసం మనం V1ని ఎలా డ్రా చేయాలి? ఆపోజిట్లో. సో ఇలా చూపించడానికి 2 రీజన్స్ ఉన్నాయి. మొదటిది, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ ఫేజ్ షిఫ్టింగ్ డివైస్. ఇచ్చిన దానికి వచ్చిన దానికి 180 డిగ్రీస్ ఉంది అని చెప్పడానికి. అండ్ అకార్డింగ్ టు లెన్స్లా లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఇచ్చిన వోల్టేజ్ ఏదైతే ఉందో దానివల్ల ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అకార్డింగ్ టు లెన్స్లా ఇది అపోజ్ చేస్తుంది కదా. సో E1 ఇటు ఉంది కాబట్టి దాని ఆపోజిట్ డైరెక్షన్లో V1 ఉంటుంది. సో దీంతో V1 కూడా అయిపోయింది. సో ఇది ఒక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రామ్ ఏ కండిషన్లో లోడ్ వేస్తే. సో దీన్ని బేస్ చేసుకుని ఈ ఫండమెంటల్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రామ్ ఎట్ నో లోడ్ కండిషన్లో ఎలా డ్రా చేయాలి, ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రామ్ ఎట్ నో లోడ్లో ఎలా డ్రా చేయాలనేది కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. సో ఇప్పటివరకు ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రామ్. యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రామ్ ఏ కండిషన్లో అండర్ నో లోడ్. ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఈజీగా అర్థం అవడం కోసం ఎట్ నో లోడ్ చూద్దాము. నో లోడ్ కానీ పర్ఫెక్ట్గా అర్థమైతే అప్పుడు మనం లోడ్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఒకసారి ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాము అంటే ఇక్కడ వైండింగ్ తాలూకా రెసిస్టెన్సెస్, రియాక్టెన్సెస్, నో లోడ్, లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అన్నీ పిక్చర్లో ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన విషయం. యాజ్ ఇట్ ఈస్గా ముందు ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే ఏ పారామీటర్స్ని డ్రా చేయాలనేది నోట్ చేస్తున్నాను. మనకు తెలుసు V1 డ్రా చేయాలి, I1 డ్రా చేయాలి, E1 డ్రా చేయాలి ప్రైమరీవి. అండ్ కోర్ది ఫ్లెక్స్ డ్రా చేయాలి. సెకండరీ సైడ్వి E2 డ్రా చేయాలి, I2 డ్రా చేయాలి, V2 డ్రా చేయాలి. ఈ 7 పారామీటర్స్ డ్రా చేస్తే ఫేజర్ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడే మనం నేర్చుకున్నాము ఆల్వేస్ మనం ఎక్కడ ఉంటామనుకున్నాము, కన్జ్యూమర్స్ కాబట్టి ఏ ప్లేస్లో ఉంటామనుకున్నాము, లోడ్ దగ్గర. సో దీనికి కూడా నేను రెఫరెన్స్ ఏం తీసుకుంటాను? V2. ఎప్పుడూ లాగే దీనికి కూడా నేను V2ని రెఫరెన్స్గా తీసుకున్నాను. సో ఇందులో ఒక లైన్ మళ్ళా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ది ఏంటి? I2 అంటే కరెంట్. సో సెకండరీ సైడ్ ఉన్న కరెంట్. ఇందుకే ఇప్పుడు నేను నో లోడ్ దగ్గర డ్రా చేస్తున్నాను, లోడ్ దగ్గర డ్రా చేస్తున్నాను. నో లోడ్ లేకపోతే సెకండరీ సైడ్ కరెంట్ ఉంటుందా? ఉండదు. సో కరెంట్ వాల్యూ 0. అంటే ఏమైనా లైన్ డ్రా చేయాలా? అవసరం లేదు. సో కరెంట్ కూడా ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ది ఏంటి? E2. సో E2ది డ్రా చేయాలంటే మన దగ్గర ఫార్ములా ఉందా? ఎస్ ఉంది. E2కి ఫార్ములా ఏంటి? V2 ప్లస్ I2R2. ఇందాకలా ఐడియల్ కాబట్టి 0, ఇప్పుడు ప్రాక్టికల్ కాబట్టి 0నా? కాదు. ప్లస్ I2X2. ఇందాకలా ఐడియల్ కాబట్టి 0, ఇది ప్రాక్టికల్ కాబట్టి 0నా? కాదు. కాకపోతే ఎక్ట్ నో లోడ్ కండిషనా, లోడ్ కండిషనా? నో లోడ్ లేకపోతే I2 ఉంటుందా? 0. మరి ఇప్పుడు ఈ కండిషన్ I2 0 అయింది. సో హ్యాపీ థింగ్ ఏంటి అంటే R2 0 అయినా, R2 అండ్ X2 0 అయినా ఇది 0 R2 ఇంటూ I2. సో ఇప్పుడు I2 0 కాబట్టి I2 ఇంటూ R2 కూడా ఏంటి? 0. I2 ఇంటూ X2 కూడా ఏంటి? 0. సో ఇది 0, ఇది 0 కాబట్టి E2 ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పవచ్చు? ఈజీగా V2 చెప్పవచ్చు. సో ఇప్పుడు నేను ఏదైతే V2 డ్రా చేశానో అది ఈజ్ నథింగ్ బట్ V2 ఈజ్ నథింగ్ బట్ ఏంటి? E2. సో నేను ఏం డ్రా చేసేసినట్టు? V2 డ్రా చేస్తే E2 కూడా డ్రా చేసేసినట్టే. సో నా దగ్గర ఆల్రెడీ V2 అయిపోయింది, నో లోడ్ కాబట్టి I2 అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏమైపోయింది? ఇప్పుడే E2 కూడా అయిపోయింది. సో ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది, కొంచెం పెద్ద లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ది ఏంటి? ఫ్లెక్స్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాము ఫ్లెక్స్ ఎన్ని డిగ్రీస్లో ఉంటుంది అనుకున్నాము? ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్కి 90 డిగ్రీస్. ఫ్లెక్సే ముందుంది కదా, ముందర అని చెప్పడానికి లీడింగ్ అంటే పైకి 5.
చూడండి, ఫ్లెక్స్ వచ్చిన తర్వాత ఈఎంఎఫ్ వచ్చింది, ఈఎంఎఫ్ వచ్చిన తర్వాత లోడ్ వోల్టేజ్ వచ్చింది అన్నది రిప్రజెంటేషన్. సో పై కూడా అయిపోయింది. సో గ్రేట్ థింగ్, అవుట్ ఆఫ్ 7 పారామీటర్స్లో సింపుల్గా 4 పారామీటర్స్ డ్రా చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి, E1. సో E1 కూడా మీకు తెలుసు, ఫ్లెక్స్ వచ్చిన తర్వాతే కదా ఈఎంఎఫ్ వస్తుంది. సో E2 ఎలాగుందో అదే విధంగా E1 కూడా ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ట్రాన్స్ఫార్మర్ టైప్ బట్టి, స్టెప్ అప్ స్టెప్ డౌన్ బట్టి ముందర గీయాలా తర్వాత గీయాలా అనేది డిపెండ్ అవుతుంది. సో E1 కూడా అయిపోయింది. ఓన్లీ 2 పారామీటర్స్ బ్యాలెన్స్ అయ్యాయి. సో మనం నేర్చుకుంటే ఒక ఎల్ గీస్తే చాలు 5 పారామీటర్స్ అయిపోయాయని మనం అనుకోవచ్చు. సో లాస్ట్ 2 అన్నదే ఇంపార్టెంట్, I1. సో I1కి ఫార్ములా ఏంటండి మనకు తెలుసు, I0 ప్లస్ I2 డాష్. మళ్ళీ ఇక్కడ స్పెషాలిటీ ఉంది, లోడ్ వేసామా లేదా, ఇప్పుడు ఎక్కడ నో లోడ్, లోడ్ లేకపోతే లోడ్ కరెంట్ I2 లేదు, I2 లేకపోతే I2 డాష్ ఉంటుందా, I2 డాష్ నో లోడ్ కాబట్టి 0. మరి I1 ఈజ్ ఈక్వల్ టు ఏమైనట్టు, I0. మరి I0కి ఫార్ములా ఏంటి, IC ప్లస్ IM. IC అంటే లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, IM అంటే మ్యాగ్నటైజింగ్ కరెంట్. ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంటు ఉంటుంది, మ్యాగ్నటైజింగ్ కరెంట్ కూడా ఉంటుంది. సో ఈ రెండు ఎలా డ్రా చేయాలి, ఆల్రెడీ మీకు తెలుసు, ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం కావాల్సిన కరెంట్ని మ్యాగ్నటైజింగ్ కరెంట్ IM అంటారని. సో అది ఫ్లెక్స్కి ఎలా ఉంటుంది, ఇన్ ఫేజ్లో ఉంటుంది. మరొకటి ఏంటి, లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. సో లాస్ని ఓవర్కమ్ చేసుకునే కరెంట్, లాసెస్ అనేది ఎప్పుడు ఏ కాంపోనెంట్ వల్ల వస్తాయి, ఏ కాంపోనెంట్, రెసిస్టివ్ కాంపోనెంట్ వల్ల మాత్రమే వస్తాయి. సో రెసిస్టివ్ కాంపోనెంట్ ఆల్రెడీ నిన్న క్లాస్ ఫండమెంటల్లో నేర్చుకున్నాము. రెసిస్టివ్ నేచర్లో వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటాయి, ఇన్ ఫేజ్. సో ఇప్పుడు మీరు లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఏదైతే ఉందో అది వోల్టేజ్కి ఎలా ఉంటుంది, ఇన్ ఫేజ్. సో ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ E1కి ఇన్ ఫేజ్లో మనం IC డ్రా చేయాలి. కానీ ఇక్కడ కానీ డ్రా చేస్తే మనకి ఏమని అర్థమవుతుంది, ఫ్లెక్స్ ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత లాస్ కాంపోనెంట్ కింద వస్తుంది. సో ఇంజనరల్గా లాసెస్ అన్నీ ఓవర్కమ్ అయిపోయిన తర్వాత కదా ట్రాన్స్ఫార్మర్లో ఫ్లెక్స్ వస్తుంది. మరి ఆ పాయింట్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఈ కరెంట్ ఇటు ఉండాలా, ఇటువైపు ఉండాలా, 100% మీరు చెప్పింది రైట్, ఇటువైపు ఉండాలి. సో దిస్ ఈజ్ IC. సో ఇప్పుడు చూడండి, లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఏదైతే ఫ్లో అయిందో అది రెసిస్టివ్ నేచర్ కాబట్టి ఇది E1 అయితే ఇది ఏమవుతుంది, -E1. -E1కి ఇన్ ఫేజ్లో ఉంది. లాసెస్ ఓవర్కమ్ చేసుకున్న తర్వాత ఫ్లెక్స్ ప్రొడ్యూస్ అయింది, ఫ్లెక్స్ వచ్చిన తర్వాత ఈఎంఎఫ్ వచ్చింది అన్న పాయింట్ ఫుల్ఫిల్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. సో లాస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ వచ్చింది, మ్యాగ్నటైజింగ్ ఫ్లెక్స్ సంబంధించిన కరెంట్ వచ్చింది. ఈ రెండింటిని కలిపితే నాకు ఏ కరెంట్ వస్తుంది, I0. సో ఈ రెండింటిని డైరెక్ట్గా కలిపేయచ్చా, వెక్టార్ సమ్ చేయాలా, వెక్టార్ సమ్. ఇందాకలా నేర్చుకున్నాము, వెక్టార్ సమ్ చేయాలంటే ఇది ఎంత లెంత్ అయితే ఉందో అదే లెంత్తో IC నుంచి దానికి ప్యారలల్గా ఒక లైన్, ఇదెంత లెంత్ ఉందో అదే లెంత్తో IM నుంచి దానికి ప్యారలల్గా ఒక లైన్, ఈ రెండు ఒక దగ్గర జాయిన్ అయినాయి కదా, ఆరిజిన్ నుంచి ఆ రెండు కలిసిన పాయింట్కి ఒక లైన్ డ్రా చేస్తే అదే IC ప్లస్ IM. IC ప్లస్ IM అంటే ఏంటి, I0. సో I0 వచ్చేసింది. ఇందుకే I0 ఎందుకు క్యాలిక్యులేట్ చేసాము, I1 ఈజ్ ఈక్వల్ టు I0 ప్లస్ I2 డాష్. బట్ I2 డాష్ అంటే లోడ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, లోడే లేదు కాబట్టి లోడ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఎంత, 0. సో I0 ఈజ్ నథింగ్ బట్ ఏమైనట్టు, I1. సో I0 వచ్చేసిందంటే నాకు ఏమొచ్చేసినట్టు, I1 కూడా వచ్చేసినట్టే. సో నాకు I1 కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటి, V1. సో V1కి ఏమైనా ఫార్ములా ఉందా, ఎస్ ఉంది. V1 ఫార్ములా ఏంటి, E1 ప్లస్ I1R1 ప్లస్ I1X1. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నానా, ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నానా, ఎస్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్. ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ అంటే రెసిస్టెన్స్ ఉంటుందా, ఉంటుంది. రియాక్టెన్స్ ఉంటుందా, ఉంటుంది. I1 ఉందా, ఎట్ నో లోడ్ అయినప్పటికీ I0 ఉంటుంది కదా, I0 ఇస్ నథింగ్ బట్ I1 కదా, సో I1 ఉంది. సో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు V1 కావాలి అంటే E1కి I1R1 I1X1 యాడ్ చేయాలి. సో ఇంతకీ E1 అంటే ఇది తీసుకుంటే ఫ్లెక్స్ వచ్చిన తర్వాత V1 ఉన్నట్టు. సో అందుకనే E1 అంటే ఇది తీసుకోవాలా, ఇన్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ కాబట్టి ఇటువైపు తీసుకోవాలా, ఇటువైపు తీసుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇటు తీసుకోవడానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది E1, ఇది
E1కి ఇన్ ఫేజ్ అపోజిషన్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్నే కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి మోడ్ మైనస్ E1 ఇది మైనస్ E1 అవుతుంది. మోడ్ మైనస్ E1 అంటే కేవలం మ్యాగ్నిట్యూడ్నే కన్సిడర్ చేస్తాను, దాని వాల్యూనే కన్సిడర్ చేసుకుంటున్నాను, సైన్ కన్సిడర్ చేసుకోవట్లేదు అని అర్థం. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ యాడ్ చేసుకుంటే దాని అర్థం ఏంటి అంటే ఫ్లెక్స్ వచ్చిన తర్వాత V1 అనే వోల్టేజ్ మీరు ఇచ్చారు అన్నట్టు కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా మనం వోల్టేజ్ ఇచ్చిన తర్వాత ఫ్లెక్స్ వస్తుందా, లేదు ఫ్లెక్స్ వచ్చిన తర్వాత వోల్టేజ్ ఇస్తున్నానా? సో అల్టిమేట్గా అన్నిటికన్నా ముందు ఇచ్చింది ఏంటి ట్రాన్స్ఫార్మర్కి? వోల్టేజ్. సో వోల్టేజే అన్నిటికన్నా ముందు, వోల్టేజ్ ఇచ్చిన తర్వాత ఫ్లెక్స్ వచ్చిన తర్వాత ఈఎంఎఫ్ అని ప్రూవ్ చేయడం కోసం నేను ఇటువైపు కాదు ఇటువైపు వోల్టేజ్ని యాడ్ చేస్తున్నాను. సో ఇది E1 అని కన్సిడర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో E1కి ఏమేమి యాడ్ చేయాలి? I1R1. సో ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇది I1 అనుకున్నాం. సో I1R1 అంటే IR అంటే వోల్టేజ్, IR అంటే రెసిస్టివ్ కాంపొనెంట్ ఆఫ్ వోల్టేజ్. సో రెసిస్టివ్ కాంపొనెంట్ ఆఫ్ వోల్టేజ్ అంటే రెసిస్టివ్లో వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటాయి? ఇన్ ఫేజ్. సో ఇది కరెంట్ అంటే అదే డైరెక్షన్లో I1R1 ఉంటుంది. మనం నేర్చుకున్నాము రెసిస్టివ్ నేచర్లో వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటాయి అనుకున్నాము? ఇన్ ఫేజ్. సో ఇది కరెంట్ అయితే అదే డైరెక్షన్లో I1R1 ఉంటుంది. ఇంతకీ I1R1 అన్నది మనం రిప్రజెంట్ చేయడం అన్నది ఇంపార్టెంటా? E1కి I1R1 యాడ్ చేయాలా? ఎస్, E1కి I1R1ని యాడ్ చేయాలి. సో ఇది E1 కాబట్టి దీనికి యాడ్ చేయాలి అంటే ఇది ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ లైన్ I1R1 ఏ యాంగిల్తో అయితే ఉందో అదే యాంగిల్తో ఆరిజిన్ నుంచి కాకుండా ఈ పాయింట్ నుంచి డ్రా చేయాలి. అప్పుడు E1 ప్లస్ I1R1 అయినట్టు. సో I1R1 సమ్ యాంగిల్తో ఉంది కదా, ఇదే యాంగిల్తో ఇక్కడి నుంచి సేమ్ యాంగిల్తో ఒక లైన్ డ్రా చేశాను. ఇది I1R1. ఇప్పుడు చూడండి, E1 ప్లస్ I1R1 అని వచ్చింది. మరి E1 ప్లస్ I1R1 V1 లేదు దీనికి ఇంకేమైనా యాడ్ చేయాలా? ఎస్, యాడ్ చేయాలి. ఏంటది? I1X1 కూడా యాడ్ చేయాలి. బట్ డైరెక్ట్గానా? జే అంటే ఇమాజినరీ, అంటే 90 degreesలో ఉంటుంది. రెసిస్టివ్కి రియాక్టెన్స్కి రెండింటికి యాంగిల్ ఆల్వేస్ ఎంత ఉంటుంది? 90 degrees. ఆల్వేస్ రెసిస్టివ్ కాంపొనెంట్ ఇలా ఉంటే దాని తాలూకా రియాక్టివ్ కాంపొనెంట్ ఇండక్టివ్ రియాక్టివ్ అయితే ఎలాగా, కెపాసిటివ్ రియాక్టివ్ అయితే ఎలాగా, ఆల్వేస్ ఎన్ని డిగ్రీస్లో ఉంటుందండి? 90 degrees. సో ఇక్కడ రెసిస్టివ్ కాంపొనెంట్ దీనికి 90 degreesలో డ్రా చేయాలి. ఏ కాంపొనెంట్ కాబట్టి? రియాక్టివ్ కాంపొనెంట్ కాబట్టి. ఇది I1R1 అంటే ఇక్కడి నుంచి 90 degrees మెజర్ చేసుకుంటే చూడండి యాంగిల్ 90 degrees. దీని నుంచి 90 degreesలో నేను ఏం డ్రా చేస్తున్నాను? I1X1. ఇప్పుడు చూడండి దీని అర్థం ఏంటి? E1కి I1R1 ఇట్ ఈస్ I1X1 ఏం చేసినట్టు? యాడ్ చేసినట్టు. సో E1కి I1R1 I1X1 యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది? V1. సో V1 కూడా వచ్చేసింది. ఇది ఒక ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ తాలూకా ఫేజార్ డయాగ్రామ్ ఎట్ నో లోడ్ కండిషన్. ఈ వీడియోని మీరు 1-2 సార్లు కానీ మరి చూస్తే ఫేజార్ డయాగ్రామ్ డ్రా చేయడం చాలా ఈజీ అని మీరు అర్థం చేసుకుంటారు. మీ బుక్స్ అన్నిటిలో ఫేజార్ డయాగ్రామ్ చూసుంటుంటే మేబీ అది మీకు ఇలా కనిపిస్తుంది. అక్కడ ఫ్లెక్స్ని మధ్యలో వేసుకొని గీస్తారు కాబట్టి అది ఎలా ఉంటుంది. నేను మీకు ఈజీగా అర్థం అవడం కోసం వోల్టేజ్ని రిఫరెన్స్గా తీసుకొని చూపిస్తాను కాబట్టి నేను ఇలా చూపిస్తాను మీకు, అంతే తేడా, ఇంకే అదర్ డిఫరెన్స్ లేదు. సో దీంతో ఈవేళ టాపిక్ కంప్లీట్ అయింది. సో లాస్ట్ క్లాస్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను, అది పవర్ ఫ్యాక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి అని. సో దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్తున్నాను వినండి. పవర్ ఫ్యాక్టర్, ఒక లోడ్ తీసుకునే పవర్కి ఫార్ములా ఏంటి అంటే VI cos phi. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 230 watts లోడ్ ఉంది. సో పవర్ 230. సో మనకు ఇస్తున్న వోల్టేజ్ 230. పవర్ ఫ్యాక్టర్ 1 అనుకోండి, కరెంట్ I పవర్ ఫ్యాక్టర్ 1 అనుకోండి. ఆ టైంలో కరెంట్ ఏమవుతుంది? I ఈజ్ ఈక్వల్ టు 230/230 × 1 అంటే 1 ampere అయింది. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ పవర్ ఫ్యాక్టర్ 1 కాకుండా 0.5 అనుకోండి. 230 ఈజ్ ఈక్వల్ టు 230 × కరెంట్ I × 0.5. సో ఇప్పుడు కరెంట్ ఏమైంది? I ఈజ్ ఈక్వల్ టు 230/230 × 0.5 అంటే 230లో సగం 115 అంటే ఎంత అయింది? 2 amperes.
సో పవర్ ఫ్యాక్టర్ 1 ఉంటే 1 యాంపియర్ తీసుకుంటుంది 230 వాట్స్ లోడ్. అదే 230 వాట్స్ లోడ్ పవర్ ఫ్యాక్టర్ 0.5 ఉంటే 2 యాంపియర్స్, అంటే 1 యాంపియరే కదా తేడా అని అనుకుంటాం. అలా అర్థం చేసుకోవద్దు. 1 2 అయిందంటే డబల్ అయింది. అంటే ఇక్కడ 100 యాంపియర్స్ తీసుకునే లోడ్ అయితే 200 యాంపియర్స్ అవుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లోడ్ తీసుకునే పవర్ ఆల్వేస్ కాన్స్టెంట్ కాబట్టి పవర్ ఫ్యాక్టర్ అన్నది ఆ లోడ్ తీసుకునే కరెంట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. లో పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరేట్ చేస్తే ఎక్కువ కరెంట్, హయ్యర్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరేట్ చేస్తే తక్కువ కరెంట్. సో తక్కువ కరెంట్తోనే మీ లోడ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మీరు ఆపరేట్ చేసిన పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉండాలి? ఆల్వేస్ హై ఉండాలి. సో నెక్స్ట్ ఒక 2-3 వీడియోస్ తర్వాత ఓన్లీ పవర్ ఫ్యాక్టర్ అన్న దాని గురించి చాలా ఇంపార్టెంట్ టర్మ్, దాని గురించి నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇవాళ క్లాస్ క్వశ్చన్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్కి డీసీ ఇస్తే ఏమవుతుంది? సో అసలు లోపల ఏం జరుగుతుంది అన్నది కావాలి. అట్ ద సేమ్ టైం చాలామంది చెప్తారు కాలిపోతుంది అని. అసలు కాలిపోతే ఏం కాలిపోతుంది? ఎందుకు కాలిపోతుంది? ఏ వోల్టేజ్ ఇచ్చినా కూడా కాలిపోతుందా? డీసీలో ఎంత వోల్టేజ్ ఇచ్చినా కూడా కాలిపోతుందా? అది ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఇంకా కొంతమంది చేసుకోవట్లేదు. సో స్టిల్ ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీడే నేను చెప్తున్న క్లాస్ ఏదైతే ఉందో అది మీకు ముందుగా నోటిఫికేషన్లో కనిపిస్తుంది. సో ఇలా ఎవ్రీడే నేను ఒక్కొక్క క్లాస్, ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ మినిమం నేను అప్లోడ్ చేస్తాను. ఇలా ఒక 3 months మనం టార్గెట్ పెట్టుకుందాం. ప్రతిరోజు వీడియోని 1 or 2 or 3 times చూడండి. డెఫినెట్గా ఒక 3 months ఇదే కంటిన్యూ చేసుకుంటే మనం గ్యారంటీ గవర్నమెంట్ జాబ్ని కొట్టగలం. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది అర్థమైతే కంపల్సరీ లైక్ చేయండి. అదే మాకు మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్. సో మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే నేను చెప్పింది వాళ్ళకి రీచ్ అవుతుంది అని నాకు అర్థమవుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వట్లేదు. డౌట్స్ ఉన్నా, మీకు అర్థమైన, బాగా చెప్పాను అనిపించినా, సరిగా చెప్పలేదు అనిపించినా కామెంట్స్లో చెప్పండి. అర్థమైందని ఇన్ఫర్మేషన్ అనే ఫీడ్బ్యాక్ని నాకు లైక్ చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ ఏదున్నా కామెంట్స్ అండ్ లైక్ విధంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.